వెల్కమ్ టు ఎస్వో మీడియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యత వహిస్తున్నాడు. అయితే అతనికి ఉన్న క్రేజ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారిని అడిగితే చెప్తారు, కానీ బాలీవుడ్ ప్రేక్షకులను అడిగితే చెప్పడం కష్టమే అంటారు. ఇక్కడ మనకు తెలియని విషయం ఒకటి ఉంది, అక్కడ కూడా ఆయన ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా ఈ విషయం బయటపడింది. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే, తాజాగా పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్నను అడిగారు. అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకుని 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకీ అమితాబ్ ఏం ప్రశ్న అడిగారో తెలుసా? 2024 జూన్లో ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు అందుకున్న నటుడు ఎవరు అని కంటెస్టెంట్ ను అమితాబ్ బచ్చన్ అడిగారు. ఆప్షన్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణుల పేర్లను ఇచ్చారు. ఈ ప్రశ్నకు కంటెస్టెంట్ కు సమాధానం తెలియక ఆడియన్స్ పోల్ తీసుకున్నాడు. ఆడియన్స్ లో 50% మందికి పైగా పవన్ కళ్యాణ్ అని సమాధానం ఇచ్చారు. దీంతో పవన్ పేరును కంటెస్టెంట్ లాక్ చేశాడు. సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ 1.60 లక్షలు గెలుచుకున్నాడు. తర్వాత ఆ కంటెస్టెంట్ కు పవన్ గురించి బిగ్ బి వివరించారు. పవన్ కళ్యాణ్ అద్భుత నటుడు, మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు. పవన్ జనసేన పార్టీ పెట్టారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు అని కంటెస్టెంట్స్ కు పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రశ్న అమితాబ్ వివరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ ని ఫ్యాన్స్, జన సైనికులు ఈ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. జనసేన నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ విజయం సాధించడంతో 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే